హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ రైస్తో టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మిగిలిపోయిన అన్నంతో తక్కువ ఆయిల్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. రాత్రి వండిన అన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగిలిపోయిన అన్నంతో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు. మరిక ఆలస్యం చేయకుండా లెఫ్ట్ ఓవర్ రైస్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి లెఫ్ట్ ఓవర్ రైస్ని తీసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్టు, అరకప్పు పెరుగు వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. అన్నాన్ని ఇలా మెత్తగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలండి. పెరుగు వేసి మిక్సీ పట్టిన అన్నాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు తరుగు, చిన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపాక దీంట్లోకి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకోవాలి. పిండిని కలుపుతున్నప్పుడు సరిపడా బొంబాయి రవ్వను వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకొని తీసుకోవాలి. బొంబాయి రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ పిండితో ఇలా వడల్లా చేయడానికి వచ్చేలా కలుపుకోవాలి. గుంత పొంగనాల ప్యాన్లో వేయడానికి ఒక వాయికి సరిపడా వడల్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ప్లేటుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే వడలు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల పెనాన్ని పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కలిపి పెట్టిన పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్నగా వడల్లా చేసుకొని వేసుకోవాలి. రౌండ్గా గుంత పొంగనాల్లా కాకుండా ఇలా వడల్లా వేస్తే లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా అవుతాయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని నిదానంగా ఫ్రై చేసుకొని ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ వీటిని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్లా, ఇంకా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈసారి అన్నం మిగిలిపోతే ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సింపుల్, క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక సింపుల్, ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.